బాగున్నారండి. అర్జెంటుగా మనం ఊరు వెళ్ళి వచ్చినా, ఒకవేళ ఊరు వెళ్ళాల్సి వచ్చినా అర్జెంటుగా పులుసుకూరలు వండాలి కదండి. భర్త ఎప్పుడైనా పులుసుకూర వండు, బెండకాయలు అరటికాయలు తీసుకొచ్చి అంటారు. అప్పటికప్పుడు చింతపండు నానబెట్టడం, పులుసు పిసకడం, వండడం చాలా ఇబ్బంది అయిపోతుంది కదండి. దానికోసం నేను ఒక చిన్న టిప్పు చెప్తున్నాను మీకు. ఒక పావు కేజీ చింతపండు తీసుకుని మనం ఇలా నానబెట్టేసుకుని పక్కన కడిగేసుకుని, ముందు చింతపండు కడిగేసుకుని క్లీన్ చేసుకున్నానండి. తర్వాత వేడి నీళ్ళతో నానబెట్టేసి ఇదిగోండి ఇలా నానబెట్టుకున్న గుజ్జుని గట్టిగా చేతితో బాగా పిసికేసి మనం ఆ చిక్కకు గుజ్జు తీసుకుని, ఇంతకుముందు పులిహోరకి ఎలా చేసుకునేవాడు సేమ్ అలాగే చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. నేను నెల రోజులైనా ఉప్పును సాల్ట్ వేసుకుంటాను. ఉప్పు పసుపు వేస్తే నెల రోజులైనా అసలు ఏం పాడవదండి. ఈ టిప్పు చాలా బాగుంటుంది. మీకు అర్జెంటుగా పులుసులు కూర వండాలంటే అరటికాయ పులుసు, బెండకాయ పులుసు అయినా ఏ పులుసు కూరలు వండాలన్నా పచ్చళ్ళు కూడా వేసుకోవచ్చు. ఆ పిప్పు ఉండిపోతుంది కదండి, ఇతడి సామాన్లు తోముకోవచ్చు. బాగా మీకు బాగా చిక్కగా అనిపిస్తే ఇంకా పిప్పు పచ్చళ్ళలో కూడా వేసుకోవచ్చు. చింతపండు ఏం పాడవదు కదండి. ఎప్పుడు కూడా ఇలా చిక్కగా తీసేసుకున్నానండి స్టవ్ మీద పెట్టుకుని. ఈ టిప్పు చాలా మంచిదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి.